హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో వచ్చేసి ఛానల్లో థర్డ్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, మనం గూగుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, జీమెయిల్, గూగుల్ షీట్స్, క్యాలెండర్ అనేవి. వీటిని మనం NI10తో ఎలా కనెక్ట్ చేయాలని చూపించబోతున్నాను. వాటి క్రెడెన్షియల్స్ ఎలా మనం జనరేట్ చేయాలి, వాటిని మనం NI10తో ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు డెమో కోసం గూగుల్ షీట్స్ని ఇంకా గూగుల్ జీమెయిల్ అకౌంట్ని నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఓవరాల్గా ఏంటంటే ఒక చిన్న చాట్ బోర్డ్ తయారు చేసి చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్ట్ ఏం కాదు, స్టార్టింగ్ వాళ్ళు చూస్తున్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు. అలా 1-2 సార్లు చేస్తే మీకే అర్థమైపోతుంది. సో వీడియో లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో నేను వచ్చేసి ఫస్ట్ మనం ఏ ఏజెంట్ని క్రియేట్ చేయబోతున్నాను, ఎందుకంటే అందులో టూల్స్ ఉంటాయి కదా, వాటి బట్టి మీకు చెప్పబోతున్నాను. ఏ ఏజెంట్ కావాలి కాబట్టి నేను ఒక ఆన్ చార్ట్ మెసేజ్ క్లిక్ చేయబోతున్నాను. ట్రిగ్గర్ వచ్చేసి చార్ట్ మెసేజ్ ట్రిగ్గర్ తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇందులో ఏ ఏజెంట్ అని సెర్చ్ చేయబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ ఏజెంట్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే మనం ట్రిగ్గర్ నోడ్ అని చార్ట్ నోడ్ అని చెప్పేసి దాని మీనింగ్. ఇక్కడ డిఫైన్ బిలో అది ఉంది కదా, అది దేనికి జనరల్గా కనెక్ట్ చేస్తామంటే, మనం అక్కడ ట్రిగ్గర్ అనేది చార్ట్ నోడ్ ఇవ్వకన్నా ఇంకేదైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ లేదా గూగుల్ షీట్స్ ట్రిగ్గర్స్ ఇచ్చినప్పుడు మనం డిఫైన్ బిలో అని ఉంది కదా, దాన్ని వాడతాం. అది వచ్చే వీడియోలో నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది ఎలా ఉంచేద్దాం. సో మనకు కావాల్సింది ఏంటంటే బ్రెయిన్ కావాలి. సో బ్రెయిన్ని ఇచ్చేద్దాం. నేను ఇవ్వబోయేది ఏంటంటే ఓపెన్ రూటర్ చార్ట్ మోడల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ కొన్ని మోడల్స్ అనేవి లోడ్ అవుతుంది. 4.1 మినీ అని ఉంది కదా, నాకు కావాల్సింది 4O మినీ. ఇక్కడ మీరు చూడొచ్చు 4O మినీ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మెమరీ తీసుకుపోతున్నాను. ఈ ఉన్నాయి కదా కింద, అవి ఎలా వాడాలని వచ్చే వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే కమెంట్ చేస్తే నేను వాటిపై కూడా వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే సింపుల్ మెమరీ తీసుకుంటున్నాను. సింపుల్ మెమరీలో ఇక్కడ మీరు 5 అని ఉంది కదా, దాని మీనింగ్ ఏంటో ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియోలో ఏ ఏజెంట్ అంటే ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పాను. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ ఉన్నాయి కదా కనెక్టర్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్, ఇక్కడ ఉంది కదా JSON సెషన్ ఐడి అని, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ 5 మీనింగ్ ఏంటంటే, మనం లాస్ట్ 5 టైమ్స్ చార్ట్ చేస్తాం కదా, అవి దానికి లాస్ట్ 5 చార్ట్స్ అనే వరకు గుర్తుంటాయి అనమాట. అంతకుముందు మనం ఏం చార్ట్ చేసాం అనేది ఏ ఏజెంట్ గుర్తుండదు. సో అందుకని చెప్పేసి 5. మీరు కావాలంటే 10 పెట్టుకుంటే 10 పెట్టుకోవచ్చు. సో గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ముందుగా ఒక గూగుల్ షీట్స్ తీసుకుంటున్నాను. షీట్స్ అని టైప్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు షీట్స్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ సాయి వజ్జి 3659 ఉంది కదా అకౌంట్, అది ముందు నుంచి నేను కనెక్ట్ చేసి ఉంచింది. మీకోసం ఒక కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసి చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను క్రియేట్ న్యూ క్రెడెన్షియల్పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు OAuth రీడైరెక్ట్ URL అని ఉంది కదా, అది మనకి క్రెడెన్షియల్స్ జనరేట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కావాల్సినవి ఏంటంటే క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. ఈ క్లయింట్ సీక్రెట్లో ఉంది కదా, ఇది వచ్చేసి జస్ట్ ప్లేస్ హోల్డర్ అనమాట, అది ఒరిజినల్ కాదు. సో దాన్ని క్లియర్ చేసేస్తున్నాను. సో మనకు కావాల్సినవి ఏంటంటే క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. సో ఇప్పుడు ఏంటంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి console.cloud.google.com అని సెర్చ్ చేద్దాం. console.cloud.google.com. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ అది టైప్ చేసి ఉంది. సో ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, 3 లైన్స్పై క్లిక్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు APIs అండ్ సర్వీసెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ APIs అండ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇది మనకి సెకండ్ స్టెప్లో యూజ్ చేస్తాం. అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ క్రెడెన్షియల్స్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. క్రెడెన్షియల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నా చార్ట్ బార్లో చూపించాం కదా సాయి వజ్జి 365 అని, అదే అకౌంట్ ఇది. సో కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, నేను డిలీట్ చేయాలనుకోవట్లేదు. సో ఇంకోటి క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ పైకి వచ్చి క్రియేట్ క్రెడెన్షియల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. API కీ కాదు ఫ్రెండ్స్, OAuth క్లయింట్ ఐడి ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లోడ్ అవుతుంది, కొంచెం పేషెన్స్గా ఉండండి. ఇక్కడ అప్లికేషన్ టైప్ అని వచ్చింది కదా, నేను వచ్చేసి వెబ్ అప్లికేషన్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ వెబ్ క్లయింట్ 2 అని ఉంది కదా, నేను దాని నేమ్ వచ్చేసి NI10 డెమో అని ఇవ్వబోతున్నాను. మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు, మీకు ఇష్టమైన పేరు మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆథరైజ్ జావాస్క్రిప్ట్ ఆరిజిన్స్ అని ఉంది కదా, దాంతో మనకి పని లేదనమాట. సో దాన్ని అలాగా వదిలేయడమే. ఇక్కడ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ URL అని ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ OAuth రీడైరెక్ట్ URLని, దాన్నే మనం కాపీ చేసుకుందాం. కాపీ చేశాను. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ క్లిక్ చేస్తాం.
అది క్రియేట్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ మనకు కావాల్సిన రెండో వచ్చేసాయి. సో నేను ఇప్పుడు ఇవి ఎంటర్ చేయబోతున్నాను. క్లయింట్ ఐడి నేను ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేశాను. ఇక్కడ క్లయింట్ ఐడి ఉంది కదా, దీని మీద పేస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి నా క్లయింట్ ఐడి. ఇంకో విషయం ఏంటంటే ఈ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అనేవి ఎవరితో షేర్ చేయకండి ఫ్రెండ్స్. అవి చాలా పర్సనల్ విషయాలు. పర్సనల్ అనమాట. ఎవరితో షేర్ చేయకండి. దాంతో ప్రాబ్లం రావచ్చు ఎవరికైనా షేర్ చేస్తే. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎలాగో డిలీట్ చేసేస్తాను కాబట్టి మీకు ఇవి చూపిస్తున్నాను. సో ఇక్కడికి వస్తే మీకు క్లయింట్ సీక్రెట్ ఉంది కదా, అది కూడా కాపీ చేస్తాం. ఎన్ఐటన్లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేయబోతున్నాను. మీరు చూడొచ్చు క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటే కరెక్ట్ కాబట్టి మనకి ఇలా గ్రీన్ యారో మార్క్ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు గూగుల్ అకౌంట్ మనం కనెక్ట్ చేయబోతున్నాం. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు చాలా గూగుల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. నాది ఈ అకౌంట్ కాబట్టి నేను ఈ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సాయివజీ 365 ఉంది కదా, దాన్ని ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇలా హ్యాజంట్ వెరిఫైడ్ దిస్ యాప్ అని ఉంది కదా, అదేం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, అడ్వాన్స్డ్ పై క్లిక్ చేయండి. కిందకు వస్తే గో టు ఎన్ఐటన్ డెమో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇలా రాసి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఇలా చేస్తే మనకు కనెక్ట్ అయిపోయినట్టే. సో సక్సెస్ఫుల్గా మనం కనెక్ట్ చేసేస్తామన్నమాట. సో ఇంటూ కొట్టేస్తున్నాను. దీని పేరు అనేది మార్చబోతున్నాను. దీని పేరు ఏమి ఇస్తున్నానంటే సాయి డెమోని ఇస్తున్నాను. సాయి డెమో సేవ్ చేస్తున్నాను. మీరు సేవ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే సేవ్ చేస్తే చాలా మంచిది. అంటే ఏవి పోకుండా ఉంటాయి. సో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇందులోకి వెళ్తాను కదా, మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మనం ఇది కనెక్ట్ చేయకపోతే ఏం జరుగుద్ది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇది డిలీట్ చేసేస్తాను, మళ్ళీ కావాలంటే చూపిస్తాను. డిలీట్ చేసేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ అవి ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన క్లయింట్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ సీక్రెట్. అంటే మీకు ఒకసారి చూపించడానికి నేను డిలీట్ చేశాను, ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసేసాను కదా, సేవ్ చేశాను. సైన్ ఇన్ విత్ గూగుల్ పే క్లిక్ చేశాను. ఇక్కడ సాయివజీ 365 అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ అడ్వాన్స్డ్లోకి వెళ్తాం. ఇక్కడ గో టు ఎన్ఐటన్ డెమో ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తాం. కాసేపు లోడ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేస్తాం. మనకి కనెక్ట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంటూ కొట్టేస్తున్నాను. సో ఇలా కనెక్ట్ చేసాం కదా, బ్యాక్ అయిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది మనకు వచ్చేసి గూగుల్ షీట్స్ టూల్ అన్నమాట. సో ఇందులోకి వెళ్తే మీరు చూడొచ్చు గూగుల్ షీట్ అకౌంట్ ఉంది కదా, నేను దాన్ని నేమ్ మారుస్తున్నాను. సాయి డెమోని ఇవ్వబోతున్నాను. సాయి డెమో సేవ్. మనం సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసేస్తాం కదా. ఇంకో స్టెప్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నెక్స్ట్ అదేంటంటే మీకు చెప్పాను కదా, మనం ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఒకసారి ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఎనేబుల్ ఏపీఎస్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మనం దాన్ని వాడాల్సిన టైం వచ్చింది. అది ఎలాగైనా చూపిస్తాను. సో ఇక్కడికి వెళ్తే నేను ఇది సెట్ ఆటోమేటికల్లీ పెట్టేశాను. షీట్స్ విత్ ఇన్ డాక్యుమెంట్ పెడతాం, గెట్ రోస్ పెడతాం. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నేను గెట్ రోస్ తీసుకుంటున్నాను. సో ఫ్రమ్ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ రేంజెస్ అని ఉంది కదా, అది నేను క్రియేట్ చేసిన షీట్ అది. మీరు చూడొచ్చు ఇక్కడ డెమో పర్పస్ నేను క్రియేట్ చేసిన yellow@powerrangers.com, బ్లూ రేంజర్, రెడ్ రేంజర్ ఉంది కదా, ఈ డెమో పర్పస్ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే షీట్స్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 403 ఫర్బిడెన్ అని ఉంది కదా, ఈ ఫ్రమ్ లిస్ట్ అని ఉంది కదా, 403 ఫర్బిడెన్ అని ఉంది కదా. ఇది ఎందుకు వచ్చిందంటే మనకి గూగుల్ షీట్స్ని అయితే మనం ఏపీఐతో కనెక్ట్ చేసేస్తాం, కానీ మనం గూగుల్ షీట్స్ ఏపీఐ అనేది ఎనేబుల్ చేసుకోలేదు అనమాట. అందుకనే మనకి ఎర్రర్ వచ్చింది. సో దానికోసం మనం ఇక్కడ ఏపీఐస్లోకి వెళ్తాం. ఇక్కడ ఎనేబుల్డ్ ఏపీఐస్ అండ్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎనేబుల్ ఏపీఐస్ అండ్ సర్వీస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తాం. ఇక్కడ సెర్చ్ బార్ వచ్చింది కదా, సెర్చ్ బార్లో నేను షీట్స్ అని టైప్ చేస్తున్నాను. షీట్స్ అని టైప్ చేశాను కదా, ఎంటర్ చేస్తాను. షీట్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎనేబుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేయకపోతే మనకి ఆ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ ప్లే క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది.
కాసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎనేబుల్ అనేది అయిపోయింది. స్టేటస్ వచ్చేసి ఎనేబుల్ అని వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ ఎనేబుల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్దాం, మనకి ఈ లిస్ట్ అనేది వస్తుందో లేదో చూద్దాం. చూసారు కదా ఇక్కడ షీట్ 1 వచ్చింది. షీట్ 1 అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ షీట్ 1 అని కనిపిస్తుంది కదా, ఇది అదే షీట్ 1 అనేది. నార్మల్ సైజ్కి వచ్చేద్దాం. సో షీట్ 1 అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇవేం మార్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇది ఇలా ఉంచేస్తున్నాను, సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా నేను చేశాను కదా, ఈ మీకు ముందే చూపించాను ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న అకౌంట్, క్రియేట్ చేసుకున్న క్రెడెన్షియల్స్ ఇవి ఎల్లో రేంజర్, బ్లూ రేంజర్, రెడ్ రేంజర్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు నేను జీమెయిల్ క్రియేట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం క్లిక్ చేస్తాం, జీమెయిల్ అని టైప్ చేస్తాం, ఎంటర్. మనకి ఇక్కడ ఇదైంది. ఇక్కడ ఆల్రెడీ మనకి అకౌంట్ ఉన్నట్టు చూపిస్తుంది కదా, నేను ఇంకో అకౌంట్ మీకోసం కొత్తగా క్రియేట్ చేసి చూపించబోతున్నాను. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ పై క్లిక్ చేస్తాను. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అనేది సేమే ఉంటాయి, దీని మారవు. కాకపోతే ఏంటంటే మనం జీమెయిల్కి వెళ్ళి దాని ఏపీఐని ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. అంటే సేమ్ ముందులాగే చేస్తాం ఫ్రెండ్స్. క్లయింట్ ఐడి, ఇంకా క్లయింట్ సీక్రెట్ ఇచ్చేద్దాం. ఇక్కడ క్రెడెన్షియల్స్లోకి వెళ్తాం కదా, ఇక్కడ పెన్ ఐకాన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే మీకు క్లయింట్ ఐడి ఉంది, దాన్ని నేను కాపీ చేసుకోబోతున్నాను. కాపీ లేదంటే కంట్రోల్-C క్లిక్ చేస్తాం, పేస్ట్. సో క్లయింట్ సీక్రెట్ వచ్చేసి కింద ఉంది, మీరు చూసినట్టయితే దాన్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్-V పేస్ట్, సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్తో సైన్ ఇన్ అవ్వబోతున్నాను. సాయి వచ్చి 365 అని ఉంది కదా అకౌంట్, దాంతో నేను సైన్ ఇన్ అవ్వబోతున్నాను. దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు అడ్వాన్స్డ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గో టు ఎనెట్ డెమో కాసేపు లోడ్ అవుతుంది. కంటిన్యూ పై క్లిక్ చేస్తాం. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది, చూడొచ్చు మీరు. సో ఇంటి చేసేస్తున్నాను. దీని పేరు వచ్చి కూడా సాయి డెమో అని ఇవ్వబోతున్నాను, పేరు సాయి డెమో. దాన్ని సేవ్ చేయబోతున్నాను. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు చూపిస్తుంది కదా, మనం ముందుగానే చెప్పినట్టుగా మనం వెళ్ళి ఎనేబుల్ చేసుకుందాం ఏపీఐని. ఇక్కడ క్లయింట్స్ అని ఉంది కదా, ఒకసారి ఆగండి. ఎనేబుల్ ఏపీఎస్ అండ్ సర్వీస్ అని ఉంది కదా, సెర్చ్ బార్లో మనం జీమెయిల్ అని క్లిక్ చేద్దాం. జీమెయిల్ అని టైప్ చేశాను కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. మీరు కింద వెళ్ళైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎనేబుల్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్ వచ్చేసి ఎనేబుల్డ్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, హైలైట్ చేసింది, ఇక్కడ స్టేటస్ ఎనేబుల్డ్ వచ్చింది కదా. సో ఎనేబుల్ చేసినట్టు. బ్యాక్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే సెట్ ఆటోమేటికల్లీ ఉంచాను. టూల్ డిస్క్రిప్షన్ సాయి డెమో అంటే ఇప్పుడే క్రియేట్ చేశాను కదా, ఆ అకౌంట్ వాడుతున్నాను. రీసోర్స్ ఏంటంటే మెసేజ్, ఆపరేషన్ సెండ్. ఎందుకంటే ఇది మెసేజ్ పంపించబోతున్నాం కాబట్టి ఆపరేషన్ వచ్చేసి సెండ్. ఇక్కడ 2లోకి వచ్చాం కదా, 2లో ఏమి ఇస్తామంటే ఎవరికి పంపించాలనేది అది ఏ డిసైడ్ చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఏ డిసైడ్ చేస్తుంది మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా. ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఏఐకి వదిలేస్తున్నాను, దాన్ని క్లిక్ చేశాను. ఇది HTML కాన్ఫరెన్స్ టైప్ అనేది మనం టెక్స్ట్ మెయిల్ పంపించబోతున్నాం. మెసేజ్ వచ్చింది కదా, మెసేజ్ కూడా నేను ఏఐకి ఇచ్చేయబోతున్నాను. సో దాని మీద క్లిక్ చేద్దాం. సో అంతే ఫ్రెండ్స్, ఇది కూడా మనం సెటప్ చేసినట్టే. ఇప్పుడు ఒకసారి మనం ఏ ఏజెంట్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను నేను. సో ఓపెన్ చార్ట్ మీద క్లిక్ చేశాం కదా, ఇక్కడ మై నేమ్ ఇస్ హాయ్ అని ఇచ్చి మై నేమ్ ఇస్ సాయి అని ఇవ్వబోతున్నాను. హాయ్ మై నేమ్ ఇస్ సాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ హాయ్ మై నేమ్ ఇస్ సాయి అని ఇస్తే ఇక్కడ హాయ్ సాయి, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది కదా, ఇది వచ్చేసి రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఒకసారి నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ ఒక
మెసేజ్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఎల్లో రేంజర్కి వెళ్ళి మీటింగ్ కోసం ఒక ఈవెంట్ కాదు, మెయిల్ పంపించమని చెప్పబోతున్నాను. ఇక్కడ టైప్ మెసేజ్లోకి వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే సెండ్ మెయిల్ టు ఎల్లో రేంజర్ ఆన్ scheduling meeting at 5 PM tomorrow. ఇది ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దీన్ని ఎంటర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఇది లోడ్ అవుతుంది. సారీ, ఏదైనా ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్, చూద్దాం ఎక్కడ వచ్చింది ఎర్రర్. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అంట. మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏదైతే చూసారు కదా మీరు, నేను జస్ట్ ఎల్లో రేంజర్ అని ఇచ్చాను, కానీ ఈమెయిల్ అనేది ఏంటనేది నేను ఇవ్వలేదు. కానీ అది ఏం తీసుకుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఎల్లో రేంజర్ యొక్క ఈమెయిల్ ఏంటుందంటే yellow@powerrangers.com ఉంది కదా. ఇక్కడ ఇది ఏమి ఇచ్చిందో చూద్దాం ఒకసారి. ఇది కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వాలంటే గూగుల్ షీట్స్ని కూడా యాక్సెస్ చేయాలి, కానీ యాక్సెస్ చేయలేదు ఇక్కడ చూసినట్టయితే. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీకు టిక్ మార్క్ లేదు, అంటే యాక్సెస్ చేయలేదని అర్థం. ఇక్కడ మెయిల్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు yellow.ranger@example.com అని తానే ఒక మెయిల్ క్రియేట్ చేసేసింది, డూప్లికేట్ మెయిల్, ఫేక్ మెయిల్. సో మనకు కావాల్సింది ఏంటంటే రియల్ మెయిల్కి పంపించాలి. మీరు చూడొచ్చు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మీటింగ్ స్కెడ్యూలింగ్ అని ఇచ్చింది. మెసేజ్ వచ్చి హై ఎల్లో రేంజర్, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ ద స్కెడ్యూలింగ్ ఆఫ్ అవర్ మీటింగ్ ఎట్ 5 PM టుమారో, బెస్ట్ రిగార్డ్స్ అని ఇచ్చింది కదా. అది బాగానే ఇచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే yellow@example.com కాదు, yellow@powerrangers.com. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, మనం ఏ ఏజెంట్ చెప్పబోతున్నాం అనమాట. మెయిల్ పంపించాల్సి వస్తే దానికి కావాల్సిన మెయిల్ని గూగుల్ షీట్స్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పబోతున్నాం. అది ప్రాంప్ట్ ఇస్తే అలా చేస్తుంది, లేదంటే తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఏ ఏజెంట్ పై క్లిక్ చేశాను కదా, కిందకి వెళ్తే యాడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. సిస్టమ్ మెసేజ్ మీద క్లిక్ చేద్దాం. సో యువర్ హెల్ప్ఫుల్ ఏజెంట్ ఉంది కదా, తీసేద్దాం. యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ AI అసిస్టెంట్. నేను ముందుగానే ఒక ప్రాంప్ట్ రాసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్, అదేంటో చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ప్రాంప్ట్ రాసి ఉంచుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, బిఫోర్ సెండింగ్ ఎనీ మెయిల్ టు ఎనీవన్ యూ మస్ట్ గో టు ద గూగుల్ షీట్స్ టూల్ అండ్ చెక్ ఫర్ రిలేటెడ్ ఈమెయిల్స్ని ఇక్కడ రాశాను కదా. డోంట్ జనరేట్ యువర్ ఓన్ ఈమెయిల్స్, యూ షుడ్ చెక్ అండ్ యూజ్ ద ఈమెయిల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ గూగుల్ షీట్స్. దీన్ని నేను కాపీ చేయబోతున్నాను. కాపీ చేశాను కదా, ఇప్పుడు ఇందులో పేస్ట్ చేయబోతున్నాను. సో పేస్ట్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సేవ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా మళ్ళీ అదే మెసేజ్ ఇద్దాం. కాపీ చేస్తాను మెసేజ్. సో ఇది రీసెర్చ్ చేయబోతున్నాను. ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మెసేజ్ వచ్చేసి Ctrl+V ఎంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మీరు ఇక్కడ గూగుల్ షీట్స్పై తిరిగింది కదా, దాని మీనింగ్ ఏంటంటే గూగుల్ షీట్స్ని యాక్సెస్ చేసుకుందని అర్థం. మీరు చూడొచ్చు టిక్ మార్క్ కూడా వచ్చింది గూగుల్ షీట్స్ పైన. ఎందుకంటే గూగుల్ షీట్స్పై టిక్ మార్క్ వచ్చింది కదా, దాని మీనింగ్ ఏంటంటే గూగుల్ షీట్స్ని యాక్సెస్ చేసిందని అర్థం. మనం రాసాం కదా ప్రాంప్ట్ యాక్సెస్ చేయమని చెప్పి, అందుకని చెప్పి యాక్సెస్ చేసింది. ఇప్పుడు ఒకసారి మెయిల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు మెయిల్ అనేది కరెక్ట్గా ఇచ్చింది. మీరు చూడొచ్చు yellow@powerrangers.com అని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు yellow@powerrangers.com. నేను ఇచ్చిన మెయిలే, అంటే నేను ఏ మెయిల్ అయితే టైప్ చేసిన ఆ మెయిలే ఇచ్చింది. మనం రాసిన ప్రాంప్ట్ వల్ల ఇది గూగుల్ షీట్స్లోకి వెళ్ళి యాక్సెస్ చేసింది అనమాట మెయిల్స్ని. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్జెక్ట్ అవి నార్మల్ అని. సో మీరు చూసినట్టయితే మెసేజ్ అయితే పంపించింది yellow@powerrangers.com. ఇది వచ్చేసి ఫేక్ ఈమెయిల్ అనమాట. నేను డెమో పర్పస్ కోసం దాన్ని తయారు చేశాను. సో మనం సక్సెస్ఫుల్గా ఒక ఏజెంట్ బిల్డ్ చేసాం. సక్సెస్ఫుల్గా ఒక గూగుల్ షీట్స్ని ఇంకా గూగుల్ జీమెయిల్ అకౌంట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో చూసుకున్నాం.
సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. గూగుల్ క్యాలెండర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సేమ్ ప్రాసెస్. బట్ ఏపీఐ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు చూసారు కదా ఇక్కడ ఏపీఐ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటే మీకు ఇక్కడ స్టేటస్ అనేది ఎనేబుల్డ్ అని వస్తుంది. బ్యాక్ వచ్చి చూపిస్తున్నాను అందులో ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు, చూసారు కదా ఇక్కడ ఏపీ ఎనేబుల్డ్ అని వచ్చింది. సో అలా కనెక్ట్ చేసుకుంటాము. సో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.